ఓం నమ శివాయ. పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20 తేదీ వరకు నెల రోజుల పాటు విశేష పూజ హోమ మహోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 22వ తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 22 నుంచి 23వ తేదీ వరకు మొదటగా శ్రీ గణపతి స్వామివారి హోమము, అక్టోబర్ 24 నుండి 26వ తేదీ వరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమము, అక్టోబర్ 27న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమము, అక్టోబర్ 28న శ్రీ నవగ్రహ హోమము జరగనున్నాయి. అదేవిధంగా అక్టోబర్ 29న శ్రీ కాలభైరవ స్వామివారి హోమము, అక్టోబర్ 30 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమము, నవంబర్ 8 నుంచి 18 వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్ర హోమము, నవంబర్ 19న ధర్మశాస్త్ర హోమము, నవంబర్ 20న శ్రీ చండికేశ్వర స్వామివారి హోమము, త్రిశూల స్నానము, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. గృహస్థులు ఇద్దరు 500 రూపాయలు చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరీయము, ఒక రవిక అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొని గృహస్థులు ఖచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది. ఈ హోమాల్లో భాగంగా అక్టోబర్ 27వ తేదీన శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణము, నవంబర్ 18న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కళ్యాణోత్సవం జరగనున్నాయి. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో భక్తుల సౌకర్యార్థం 2012వ సంవత్సరం నుండి సామూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది. ఓం నమ శివాయ.